ప్రైవేట్ బ్యాంకు కేంద్రంగా మహిళా స్వయం సహాయక సంఘాల రీసోర్స్ పర్సన్స్ భారీ మోసానికి తెరలేపారు. సంఘం సభ్యుల పేరిట బ్యాంకులో ఖాతాలు తెరిచి లోన్ తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో మహిళలకు నోటీసులు రావడంతో ఈ మోసం బయటపడింది. ఈ మోసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. మహిళా సంఘాల పేరుతో రిసోర్స్ పర్సన్స్ భారీ మోసాలకు తెరలేపారు. మహిళా సంఘాల పేరుతో 1,50,00,000 లోన్ తీసుకుని పారిపోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఆర్పీ తమ సంఘ సభ్యులకు తెలియకుండానే తన పరిధిలో ఉండే 12 సంఘాల పేరిట 1,50,00,000 రూపాయలు రుణం తీసుకుంది. రుణానికి సంబంధించిన కిస్తీలు సకాలంలో సరిగ్గా చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఖాతాదారుల రికవరీ కోసం ఖాతాదారుల ఇళ్లకు వెళ్లడంతో జరిగిన మోసం బయటపడింది. తమ ఖాతాలో ఉన్న ప్రైవేట్ బ్యాంకులో ఐడి ప్రూఫ్లు, సంతకాలు, ఫోటోలు పరిశీలించిన సంఘ సభ్యులు షాక్ అయ్యారు. అసలు లోన్ కోసం, అకౌంట్ ఓపెన్ కోసం ఆ బ్యాంకుకు ఎప్పుడూ వెళ్లలేదని అంటున్నారు. ఆర్పీ మోసం చేసినట్లు గుర్తించారు. ఒక్కొక్క సంఘం పేరిట 15 లక్షల వరకు రుణం తీసుకున్నట్లు గుర్తించారు. ఇందులో బ్యాంక్ ఉద్యోగులైన 2 ఫీల్డ్ ఆఫీసర్లు, మేనేజర్తో కలిసి తమ పేరిట నకిలీ ఖాతాలు తెరిచి రుణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే పావుల వడ్డీ పడుతుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని ఏదేదో చెప్పేది కథలు మాకు. మేము నమ్మి సంతకాలు పెట్టినాం. కానీ ఫోటోలు ఒకరి, ఐడీలు ఒకరి, ఆధార్ కార్డులు ఒకరి, అకౌంట్లు ఒకరి పేరు మీద తీసి ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఆమె ఇలా ఫ్రాడ్ చేసింది. ఇప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు వచ్చి మమ్మల్ని కట్టామంటే మేము తీసుకున్న దానికి మేము ఎందుకు కట్టాలని ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి నిలదీస్తున్నాం. అయితే కొంతకాలంగా కిస్తీలు చెల్లించకపోవడంతో ఖాతాదారులకు నోటీసులు వచ్చాయి. వెంటనే లోన్ క్లియర్ చేయాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు బ్యాంక్ అధికారులు. ప్రభుత్వ బ్యాంకులో తమ ఖాతాలు ఉండగా ప్రైవేట్ బ్యాంకులు తమ రుణాలు చెల్లించాలని లేఖలు పంపడంతో అసలు విషయం ఆరా తీయడంతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. లోన్కు తమకు ఎలాంటి సంబంధం లేదని మహిళా సంఘాలు బ్యాంక్ అధికారులకు తేల్చి చెబుతున్నాయి. మా ఆధార్, ఇళ్ళ అకౌంట్ ఏవి లేవు మాకు. లేకుంటే తీసుకుంది. నిన్న వచ్చి సార్లు వచ్చి మీరు కట్టాలని మాకు చెప్పారు. చేత మేము తీసుకుందాన్ని మేము ఎందుకు కడతాం సార్ మాకు తెలియదు అని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఆధార్ కార్డు మేము ఎలాంటి కట్టం అవి మరి సిగిల్ లేకుండా చేయకుండా న్యాయం చేయమని బ్యాంకు దగ్గరకు వచ్చినాం. కోరుకుంటున్నాం సార్, అంతే. తమ పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడంతో పాటు లోన్ మంజూరు వెనుక ఆర్పీ హస్తం ఉందని, ఇందుకు బ్యాంక్ అధికారులు కూడా సహకరించి ఉండవచ్చని మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్పీపై బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆమెకు సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.